హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సింపుల్ ఈజీ క్విక్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ విత్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీస్లోకైనా, వడాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఎవరైనా సడన్గా మీ ఇంటికి వచ్చినా లేదా మీకు చికెన్ తినాలనిపించినప్పుడు త్వరగా ఈజీగా అయిపోతుందండి, వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకోండి. అది వేడయ్యాక ఒక 3 పావుల నూనె వేసుకోండి. నేను 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నానండి. దానికి నేను 3 పావులు వేసుకుంటున్నాను, అంటే 3/4 కిలో చికెన్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ వేసేసుకోండి. ఉల్లిగడ్డని వేసేసుకొని మంచిగా కలపండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలని వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి కలపండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి. మంచిగా వేగాక ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 3/4 కిలో చికెన్ని ఆయిల్లో వేసి మంచిగా కలపండి. దాని జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా అన్ని ముక్కలకి పట్టేలాగా మంచిగా కలపండి. ఇలా మంచిగా కలిపాక ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్స్ నేను ముందే వేస్తానండి. మెంతికూర వేసుకోండి. మెంతికూర ఉన్న కొంచెం కొత్తిమీర దాంట్లోనే చికెన్తోనే ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయితే మీకు మంచి స్మెల్ వస్తుందండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. మీకు మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు, చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా చికెన్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో? ఇలా తేలాలండి. ఇలా తేలినప్పుడు మనకు చికెన్ 50% కుక్ అయినట్టే అండి. ఇప్పుడు మంచిగా కలుపుకొని కావాల్సినంత పసుపు వేసి మంచిగా కలపండి. ఒకసారి ఆ పసుపు అంతా అన్ని పీసెస్కి పట్టేలాగా, అన్ని ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. చూసారా? ఇప్పుడు మంచిగా కలిపాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, సాల్ట్ వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి. మీరు స్పైసీగా తింటే ఎక్కువ కారం వేసుకోండి, కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మంచిగా ఇవన్నీ ఉప్పు, కారం, ధనియాల పొడి ఆ ముక్కలకంతా పట్టేలాగా మంచిగా కలపండి. కలిపి కావాల్సినంత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా మళ్ళీ అలా కలిపేసి మూత పెట్టేసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో అట్లా చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మంచిగా కలిపిన తర్వాత చూసారా? ఇప్పుడు వాటర్ అంతా ఆవిరైపోయాయండి. ఎంత బాగా కలర్ఫుల్గా కనబడుతుందో. ఇప్పుడు లాస్ట్లో మంచిగా ఒకసారి మిక్స్ చేసి కొత్తిమీర వేసుకోండి.
చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. వర్షాకాలంలో అలా వర్షం పడుతుంటే ఈ చికెన్ కర్రీని వేడి వేడి పూరీలతో తింటూ ఉంటే నా సామిరంగా మీ టేస్ట్ బడ్స్ డ్యాన్స్ చేస్తాయండి. కంపల్సరీ నేను చెప్తున్నా. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.